శివాలయంలో శివలింగంపై ఎప్పుడు నీరు ఒక్కొక్క చుక్కలాగా పడుతూ ఉంటుంది. దీని వెనుక లోతైన అర్థం ఉంటుంది. అదేంటో మీకు తెలుసా? శివుడు అగ్నిరూపుడు. శివుడు అత్యంత శక్తి తేజస్సు కలవాడు. నీరు చల్లదనానికి సూచిక. అందుకే శివుని ఆగ్రహ జ్వాలను శాంతపరచడానికి ఇలా నీరు పోస్తారు. శివుడికి నీరు అర్పించడం వల్ల మన మనసు హృదయం కూడా పవిత్రమవుతుందని ఒక నమ్మకము. తర్వాత దీనికి ఒక కథ కూడా ఉంది. సముద్ర మథనం సమయంలో హలాహల అనే ఘోర విషయం బయటకు వచ్చింది. విశ్వాన్ని రక్షించడానికి ఆ విషాన్ని శివుడు తాగాడు. దాంతో ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడని కూడా పిలుస్తారు. ఆ విషం యొక్క వేడిని తగ్గించడానికి దేవతలు గంగాజలం నిరంతరం ఆయనపై పారించారు. అప్పటి నుండి శివలింగంపై నీరు పాలు పోసే ఆచారం ఏర్పడింది. దీన్ని అభిషేకం అని కూడా అంటారు. నీరు పాలు తేనె నెయ్యి చందనాలు మొదలైనవి శివలింగంపై పోస్తారు. నీరు పవిత్రతను తెలియజేస్తుంది. పాలు శాంతి పోషణ, తేనె మాధుర్యాన్ని, బిల్వపత్రంతో నీరు చల్లదనాన్ని, దోష నివారణని తొలగిస్తుంది. తర్వాత అభిషేకం తర్వాత శివలింగంపై వచ్చే నీటిని భక్తులు కళ్ళకు నుదుటి మీద కూడా వేసుకుంటారు. దీనికి అర్థం ఏమిటంటే శివలింగంపై అభిషేకం చేసిన నీరు పవిత్రమవుతుంది. దానిని కళ్ళకు నుదుటికి రాయడం ద్వారా భక్తికి బలం, మనసుకు శాంతి కలుగుతుందని నమ్మకం. నుదుటి మధ్య భాగం ఆగ్నేయచక్రం అంటే థర్డ్ ఐగా భావిస్తారు. ఆ ప్రాంతంలో తీర్థం రాస్తే మనసు ఏకాగ్రమవుతుంది, దైవానుగ్రహం లభిస్తుంది. ఏదన్నా తలనొప్పి ఒత్తిడి అలా ఉన్నా తగ్గిపోతాయి. ఆ పవిత్రమైన నీరు శరీరానికి తగలగానే శరీరానికి మానసిక శారీరక శుద్ధిని ఇస్తుంది. ఇది కేవలం నీరు మాత్రమే కాదు, శివుని అభిషేక తీర్థం కాబట్టి దానిని మనము కళ్ళకి నుదుటికి రాయడం వల్ల మన మనసులో శివుని కరుణ నాటుకపోతుందని భక్తులు నమ్ముతారు. అలాగే పాప విమోచనం కూడా